ఏపీ కేబినెట్ ప్రారంభం 55 అంశాలకు పైగా ఎజెండాతో మీటింగ్. ల్యాండ్ పూలింగ్ రైతులకు ఊరట కల్పించనున్న మంత్రివర్గం. కొత్తగా భూములిచ్చే వారికి యాన్యుటీ ఇచ్చేందుకు ఆమోదం తెలపనున్న కేబినెట్. సిద్దిపేట జిల్లాలో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు. ఏకంగా రెవెన్యూ ఉద్యోగికే కుచ్చుటోపి, చేర్యాల ఆర్ఐని బెదిరించి ₹1,00,000 కాజేసిన కిలాడీలు. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్లో బాధితుడి ఫిర్యాదు. మెదక్ జిల్లాలో రైతులకు ఎరువుల కష్టాలు. రామాయంపేట PSCS వద్ద DAP బస్తాల కోసం పడిగాపులు. ఉదయం 6 గంటల నుంచే బారులు తీరిన రైతులు. పోలీస్ పహారా మధ్య ఎరువులు విక్రయిస్తున్న అధికారులు. జనగామ బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సును తీసుకువెళ్లిన వ్యక్తి. బస్సులోనే తాళాలు మర్చిపోయి ఇంటికి వెళ్లిన డ్రైవర్. అదే అదనుగా బస్సును సూర్యాపేట వైపు తీసుకువెళ్లిన వెంకన్న. దేవరుప్పల దగ్గర టోల్ గేట్ సిమెంట్ దిమ్మను ఢీకొట్టిన బస్సు. అనుమానం వచ్చి నిలదీసిన టోల్ సిబ్బంది. నిందితుడు వెంకన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో నటుడు ధర్మ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు. మద్యం మత్తులో అతివేగంతో వాహనం నడిపిన యువకులు. కారు ఢీకొనడంతో ప్రహరీ గోడ, గేటు ధ్వంసం. తప్పిన ప్రాణ నష్టం. కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నంద్యాల జిల్లా మహానందిలో కొండ చిలువ పిల్ల కలకలం. కరివెన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంలో స్కూటీలో దూరిన పాము. స్నేక్ను చూసి షాక్ అయిన వ్యక్తి. పామును చాకచక్యంగా పట్టుకున్న క్యాచర్. కేంద్రం నోటీసులపై మెటా వివరణ. వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్పై రిప్లై. యాప్ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకున్నట్టు వెల్లడి. ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ పరిశీలిస్తున్న కేంద్రం. అమెరికాలో ఎంగేజ్మెంట్. కర్నూలులో మంత్రాలు. భారీ స్క్రీన్ ఏర్పాటు చేసుకుని నిశ్చితార్థం చూసిన పేరెంట్స్, బంధువులు. ఇండియాకు రావాలంటే అడ్డు వచ్చిన వీసా సమస్య.